ఈరోజు డీకే అన్న గారు నీ రాజకీయం గురించి అందరికీ తెలుసు. ఒక పార్టీ మారుకుంటూ నీ కుటుంబ సభ్యులకు వాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తున్న వ్యక్తివి. ఈరోజు మా ముఖ్యమంత్రి గారి మాట్లాడే స్థాయి అర్హత నీకు ఎక్కడిది? మా ముఖ్యమంత్రి కాలి గోటి కూడా పనికిరావు నువ్వు. నీ స్థాయి అది కాదు. నీ స్థాయికి మించి మా ముఖ్యమంత్రి గారి గురించి ఈరోజు ప్రజలందరూ మెచ్చిన ముఖ్యమంత్రి, ప్రజాపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి గురించి నువ్వు నిన్న మాట్లాడిన మాటలను మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంటే నీది ఒక ప్యాషన్ ఏంటంటే ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే నీదేదో పేపర్లో రాస్తారు, టీవీలో రాస్తారు, నీకేదో పబ్లిసిటీ కోసం అని చెప్పేసి చేస్తున్నావు తప్ప ఈరోజు పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా గురించి ఎక్కడ మాట్లాడవు. జాతీయ హోదా గురించి మీ ప్రధానమంత్రి గారితో మాట్లాడరు. అవి తెచ్చుకునే చాతగాక వచ్చి మళ్ళా మేమేదో పాలమూరు చేసాం, నేను లోకల్ అని చెప్పేసి ఏదో ప్రచారం చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు పాలమూరు జిల్లా కోసం ఒక ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో పాలమూరు ప్రజలకు మేము హామీ ఇస్తా ఉన్నాం. మేము గ్యారంటీ పాలమూరును ఒక ప్రత్యేక శ్రద్ధతో ముఖ్యమంత్రి గారు డెవలప్ చేద్దామని చెప్పేసి మాకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.